అందరికీ నమస్కారం అండి. నేను మీ సుధానందిని. ఈ రోజైతే నేను మీ ముందుకైతే విప్రో వాళ్ళది స్టాండ్ స్టీమింగ్ ఉంటుంది కదండి, ఐరన్ చేసుకునేది స్టీమర్, అదైతే మేము డెమో చేసి చూపిద్దామని అనుకుంటున్నానండి. ఇదైతే చూస్తున్నారు కదా, ఇది విప్రో వాడిది, మన విప్రో వాడిదండి ఇది. అయితే మేము అమెజాన్లో తీసుకున్నాం. ఇది వచ్చేసి మాకు అరౌండ్కు పడిందండి, దగ్గర 7,000 పడింది, 6,000 చేంజ్ పడింది. ఇదైతే నేను ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా ఫిట్ చేయాలి, ఎలా స్టీమ్ చేయాలి, ఎలా ఐరన్ చేసుకోవాలి అదంతా చూపిస్తాను. చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. చూద్దాం రండి. అది ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. ఇదైతే స్టీమ్ చేసుకునేదండి. మనకైతే స్టీమ్ అయితే ఇందులో నుంచి వస్తుంది. ఇక్కడైతే మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది. అలాగే స్పీడ్ పెంచడానికి, తగ్గించడానికి, స్టీమ్ ఓవర్ అవ్వడానికి, లో అవ్వడానికి అన్నిటికీ కూడా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఇది వచ్చేసి మనం స్టీమింగ్కి వాటర్ యూజ్ చేస్తాం కదండి, ఆ వాటర్ అయితే ఇందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది అరౌండ్ 1.5 లీటర్ వరకు వాటర్ పడుతుందండి. తర్వాత ఇది వచ్చేసి స్టాండ్ అండి. ఇది మనం చిన్న బట్టలు అయితే ఇలా చేసుకుని ఇలా చేసుకోవచ్చు. చిన్నపిల్లల యూనిఫామ్లు అవి చేసుకుంటాం కదా, పిల్లలవి, అవి పెద్దవాళ్ళవి అయితే ఇలా ఎక్స్టెండ్ చేసుకుని చేసుకోవచ్చు. ప్యాంట్ అయితే ఇలా క్లిప్లు యూజ్ చేయొచ్చు. షర్ట్ అయితే డైరెక్ట్గా బటన్స్ పెట్టి ఇది అయితే వేసేయచ్చండి. ఇది వచ్చేసి స్టాండ్ అండి. మనం ఇది ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవి ఏవైతే ఉన్నాయో ఇక్కడ నాబ్స్ ఉన్నాయండి. ఈ నాబ్స్ అయితే ఇటువైపు బయటకు వచ్చేలాగా ఫిట్ చేసుకోవాలి. అప్పుడే మనం మళ్ళీ ఇక్కడ నాబ్ ఉంది, ఇక్కడ ఖాళీ ఉంది చూడండి, ఇక్కడికి ఇలా ఫిట్ అయ్యేలాగా ఈ క్లిప్స్ని ఇక్కడ ఫిట్ అయ్యేలా చేసుకుంటేనే మనం మళ్ళీ రిమూవ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. లేదంటే రిమూవ్ చేయలేమండి, వేస్ట్ అయిపోద్ది. ఇది వచ్చేసి లేడీస్ బట్టలు చేసుకోవడానికి, చిన్న చేసుకోవడానికి స్టాండ్ లాంటిది. ఒక గ్లౌజ్ అయితే ఇచ్చారండి. అంటే ఇదైతే మనం స్టీమర్ హ్యాంగ్ చేసుకోవడానికి, ఇట్లా పెట్టుకోవడానికి స్టాండ్ అండి. ఇది వచ్చేసి ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, వాషింగ్ మిషన్లో ఏదైనా డస్ట్ అలాంటివి బట్టల మీద ఉంటాయి కదా, మన క్లాత్స్ మీద, అది క్లీన్ చేస్తూ స్టీమ్ చేసుకోవడానికి బ్రష్ అయితే ఇచ్చారండి. ఇదైతే మనం స్టీమర్కి ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఫిట్ చేసి మళ్ళీ చూపిస్తానండి. ఎలా ఐరన్ చేయాలి, ఎలా ఫోల్డ్ చేయాలి అదంతా కూడా మీకు చూపిస్తాను. చూడండి, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడైతే నేను ఫిట్ చేసి ఇది చూపిస్తాను. చూడండి, ఇవి ఉన్నాయి కదండి, ఇవి అవుట్ సైడ్కి వచ్చేలాగా, ఇక్కడ హోల్స్ ఉన్నాయి, ఇక్కడికి అవుట్ సైడ్కి వచ్చేలాగా ప్రెస్ చేసి ఫిట్ చేయాల్సి వస్తుంది. సేమ్ ఇది కూడా అంతేనండి, ప్రెస్ చేసి ఫిట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇది మనం ఈ క్లిప్లు ఓపెన్ చేసుకుని అంటే ఎంతవరకు అయినా కానీ ఇది ఎక్స్టెండ్ అవుతుందండి. ఇలా ఎంతవరకు అయినా కానీ ఎక్స్టెండ్ అవుతుందండి మనం ఇలా క్లిప్లు ఓపెన్ చేసుకుంటే. ఇది కూడా ఓపెన్ అవుతాయండి. ఇలా మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ అయితే మనం ఓపెన్ చేసుకుని పెట్టుకునడానికి అయితే అవుతుందండి. ఇప్పుడు నేను వీడియో కోసమని నేను కొంచెం హైట్లో పెట్టి చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువ స్టాండ్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఇది ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనం ఈ స్టీమర్లో అయితే వాటర్ ఫిల్ చేసి తెచ్చుకుందాం అండి. ఇందులో అరౌండ్ 1.5 లీటర్ నుంచి 2 లీటర్స్ వరకు పడుతుంది. వాటర్ అయితే హెవీగానే కావాల్సి ఉంటుందండి. ఇందులో వాటర్ ఫిల్ చేసుకుని తెచ్చుకుందాం. ఇదిగోండి, వాటర్ అయితే మనం ఫిల్ చేసాం. ఇదైతే ఇప్పుడు అందులో స్టీమర్లో పెడదాం. ఇది కిందకు వచ్చేలాగా ఫిట్ చేయాలండి. ఇప్పుడు ఫిట్ చేసాం కదండి. స్టీమర్ అయితే ఆన్ చేసుకోవాలండి. ఫస్ట్ ఒక 1 మినిట్ అయితే పడుతుందండి. స్టీమర్ ఆన్ చేసుకున్నాక స్టీమ్ అవడానికి 1 మినిట్ పడుతుంది. అందులో పెట్టాము. చూస్తున్నారు కదండి, షర్ట్కి అయితే ఫుల్గా బటన్స్ అయితే ముందే పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మాత్రమే మనం స్టీమ్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడైతే ఈ షర్ట్ని స్టాండ్కి వేద్దాం. చూసారు కదా,
బాగా నలిగిపోయిందే తీసుకున్నాను నేనైతే మీకు చూపించడం కోసం. ఇప్పుడు మనం గ్లౌజ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే అప్పటికప్పుడు మనం ఒక షర్ట్ చేసుకుని వెంటనే వేసుకునే దానికైతే గ్లౌజ్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒకటేసారి బల్క్ గా ఒక 5-6 చేయాలంటే అయితే ఖచ్చితంగా గ్లౌజ్ అయితే ఉండాలి, ఎందుకంటే కొంచెం హీట్ అయితే వస్తుంది. ఇక్కడైతే ఏదన్నా డస్ట్ ఉన్నట్టయితే ఇలా క్లీన్ చేసుకునేలాగా వీలుగా మనం స్ట్రీమ్ చూసారా, స్ట్రీమింగ్ అయితే స్టార్ట్ అయింది, కొంచెం వస్తుంది కదండి. దీన్ని ఫిట్ చేసుకుని మనం స్టీమ్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా ఫిట్ చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఇంతే అండి, ఇలా ఫిట్ చేసుకుని ఈ డస్ట్ అయితే ఇలా క్లీన్ చేసుకుంటూ స్టీమ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ డస్ట్ ఏం లేదు కాబట్టి నేనైతే ఈ బ్రష్ తీసేస్తున్నాను. ఒకదానికైతే గ్లౌజ్ వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఒక 2-5 వస్తుంది. చూస్తున్నారు కదా, స్టీమింగ్ అయితే వస్తుంది. ఇప్పుడైతే నేను స్టీమింగ్ చూస్తున్నారండి. నేను ఏవైతే ఈ వైపు చేశానో ఆ వైపు చేయలేదు, అంటే మీకు డిఫరెన్స్ తెలియడం కోసమని నేను ఒక వైపు చేస్తున్నాను, ఒక వైపు చేయట్లేదు. చూడండి, మన లేడీస్కి అయితే పట్టు చీరలు కాలిపోతాయన్న భయం అయితే అస్సలు ఉండదండి. మంచిగా హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మనం అయితే పట్టు చీరలు కాలిపోతాయన్న భయంతో బయటకి ఇస్తాం కదా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఇస్త్రీ లేదంటే మంచిగా టెన్షన్ పడతాం కదా. ఇది ఇంట్లో ఉంటే కనుక ఖచ్చితంగా మనం ఒక 5 మినిట్స్లో ఇస్త్రీ అయితే చేసుకోవడానికి అవుతుందండి. చూస్తున్నారు కదా, ఒకవైపు అయితే నేను ఇస్త్రీ చేసి చూపిస్తున్నాను, ఇంకో వైపు చేయట్లేదు, ఎందుకంటే మీకు డిఫరెన్స్ తెలియడం కోసమని. జెంట్స్ కూడా ఆఫీస్కి వెళ్ళే ముందు ఏదన్నా వాళ్ళకి ఏదన్నా మీటింగ్ లాంటివి ఉంటే ఇస్త్రీ లేకపోతే హడావుడి చేసేస్తారు కదా, అలాంటప్పుడు వాళ్ళకైతే ఒక 5 మినిట్స్లో మనం ఇస్త్రీ చేసేవచ్చండి. స్టాండ్ ఫిట్ చేసి ఉంటే కనుక డెఫినెట్గా ఒక 5 మినిట్స్లో అయితే అయిపోతుందండి ఇది. చూస్తున్నారు కదా, ఇటువైపు ఇస్త్రీ చేశాను, ఇటువైపు చేయలేదు. చూస్తున్నారా డిఫరెన్స్ అయితే? ఇలాగే అప్పటికప్పుడు వేసుకునేలా అయితే మనం జస్ట్ ఇలా చేసుకుని వేసేసుకోవచ్చండి. ఇన్ కేస్ ఫోల్డ్ చేయాలంటే మాత్రం బయటకు తీసి ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే స్టాండ్ ఇది టేబుల్లో ఉంది కదా, ఇదైతే ఎలాగా ఫిట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఇవి ఉన్నాయి కదండి, వీటిని ఇలా కూడా ఫిట్ చేసుకోవచ్చు, అట్లానే ఇలా కూడా ఫిట్ చేసుకుంటే ఇలా చేసుకోవడానికి ఉంటుంది, అలానే మనం ఇలా కూడా చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడైతే నేను ఇది ఫిట్ చేస్తున్నాను చూడండి. చిన్న బట్టలు, చిన్నపిల్లల బట్టలు, లేడీస్ సారీస్ అలాంటివి చేసుకోవడానికి ఇలా అయితే బాగా యూజ్ అవుతుందండి. ఇది ఫోల్డ్ చేసుకోవాలి, చూస్తున్నాం కదా. నన్ను కూడా తీసుకెళ్తా. ఇదిగోండి, చూస్తున్నారు కదా, బాగా అయింది కదా. ఇదైతే మనకి చాలా యూజ్ అవుతుందండి. బయటకు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదండి, వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి వీళ్ళంతా కూడా బాగా యూజ్ అవుద్ది. ఇదైతే బాగుందండి. ఇదైతే మనం రెస్ట్ ఉన్నప్పుడు ఇలా పెట్టాల్సి ఉంటుందండి. మీకు కనుక ఈ ప్రోడక్ట్ నచ్చినట్లయితే అమెజాన్లో ఉందండి, అమెజాన్లో అవైలబుల్గా ఉందండి, విప్రో వాళ్ళది, తీసుకోవచ్చు. ఇదేమీ ప్రమోషన్ ఏమీ కాదండి, నేను వాడుతున్నాను, నాకు నచ్చింది, మీకు కూడా చెప్తున్నాను అంతే. ప్రమోషనల్ వీడియో అయితే ఏమీ కాదండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను మాత్రం సపోర్ట్ చేయండి.
థ్యాంక్స్ అండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు.